ఎవడు ఎందుకోసం పుట్టాడో ఆ పని చేసి తీరతాడు. ఇంకా ఆశ్చర్యకరం, ద్రోణాచార్యుడికి ఆ కక్ష అంతటితో కూడా పోలా. ఆయన చనిపోయే ముందు రోజుని దుర్యోధనుడిని పిలిచి చెబుతాడు, రేపు 15వ రోజు యుద్ధం, నేను తిరిగి వస్తానని నమ్మకం లేదు, నేను పోవచ్చు బహుశా, కానీ మా అశ్వత్థామకి చెప్పు పాండవుల్ని గెలిచినా గెలవకపోయినా ద్రౌపదుడికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు బతకదు, వాళ్ళందరూ చంపేయమన్నట్టాడు. ఇంత కక్ష అవసరమా అండి? అందుకే రెండావులు బ్రహ్మాండంగా సినిమాలు తీస్తూ ఉంటారే, ఫ్యాక్షనిస్ట్ సినిమాలన్నీ తీసి రకరకాల సంచలనాలు సృష్టిస్తున్నారే మహానుభావులు, వారికి నా సలహా, రెండావులని సినిమా తీయండి, దేశం బాగుంటుంది. కక్ష పెంచుకుంటే మనుషులు ఏమవుతారో తెలుస్తుంది. ఇంత పెరిగిపోతే ద్రౌపద ద్రోణుడు విఫల స్నేహం, స్నేహం చేయగానే సరిపోలా, ఆడిన మాట నిలబెట్టుకోవాలి. ఒకవేళ స్నేహితుడు మాట తప్పినా మనం ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు అంత కక్ష దేనికి? మన జీవితం పాడైపోయింది కదా. పైగా ద్రోణాచార్యులు కౌరవుల పక్షంలో పోరాడడానికి ప్రధానమైన కారణం దుర్యోధనుడి మీద అభిమానం కాదండి, ద్రౌపదుడి మీద ద్వేషం. ద్రౌపదుడు పాండవుల పక్షంలో ఉంటాడు మావగారు కాబట్టి వ్యతిరేక పక్షంలో చేరాడు. అంతవరకు వెళ్ళిపోయిందండి. మొత్తం రాజకీయ నాయకుడు చూడండి, ఈయనకి టికెట్ ఇచ్చారు, వెంటనే ఆ టికెట్ ఆశించేవాడు ఏమవుతాడు, వేరే పార్టీలో చేరిపోతాడు. అందుకే భారతం చూస్తే వేరే రాజకీయం చూడకల్లా, ఇదంతా అక్కడే ఉంది. ఇది మొత్తం సినిమా, ఇది విఫల స్నేహం. అందుకే విద్యార్థులు విఫల స్నేహాలు చేయకూడదు, చెప్పిన మాటలు నమ్మేయద్దు. భారతంలో సఫల స్నేహం ఉంది. సఫల స్నేహం అంటే తెలుసా? జీవితాంతం కొనసాగే స్నేహం, మంచి చెడ్డలు